శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 కంటిన్యూషన్ అండి. ఫలమందు సంగము గాని కర్తృత్వాభిమానము గాని లేక స్థైర్యమును ఉత్సాహమును కలిగి జయాపజయములకు కృంగులు లేక నిర్వికారుడై ఉండువాడు సాత్విక కర్త. రాగీ కర్మఫల ప్రేప్స్యుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః కర్పరికీర్తితః. రాగద్వేషములకు వసువుడు, ఫలాసక్తి కలవాడును, దురాశాపరుడును, పరులను పీడించు దుష్ట చరిత్ర కలవాడును, సుఖదుఃఖ ద్వంద్వములను తగుల్కొన్నవాడును రాజసకర్త అనుబడును. అయుక్తః కప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో లసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తాపస ఉచ్యతే. కట్టుబాటు లేనివాడును, వివేకము లేనివాడును, పొగరుబోతును, మోసగాడును, పరహితము పాడు చేయువాడును, సోమరియును, చింతాక్రాంతుడును, చిరకాలియగువాడును తామసకర్తగా నిన్నబడును. బుద్ధేర్భేదం ధృతేచ్ఛైవ గుణితస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్వేన ధనంజయ. గుణభేదమును అనుసరించి బుద్ధియు స్థైర్యమును 3 విధములు. వాటిని వేర్వేర విపులీకరించెదను వినుము. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. పార్థ, ప్రవృత్తిని, వృత్తి మార్గములను, కార్యకార్యములను, భయ నిర్భయములను, బంధ మోక్షములను తెలియు బుద్ధి సాత్వికము. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. పార్థ, ధర్మాధర్మములను, కర్తవ్యములను యథార్థముగా గాక సందిగ్ధముగా గ్రహించు బుద్ధి రాజసము. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసాహృత సర్వార్థానిర్విపరీతాంచ బుద్ధిః సా పార్థ తామసీ. పార్థ, అజ్ఞానావరణ వలన అధర్మమును ధర్మమనియు ధర్మము నధర్మమనియు ఇట్లే సర్వ విషయములను విపరీతముగా తలచు బుద్ధి తామసము. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియః క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. పార్థ, అనన్యమగు యోగాను సంధానము వలన మనస్సు యొక్కయు ఇంద్రియముల యొక్కయు ప్రాణముల యొక్కయు వ్యాపారములను నియమబద్ధమునర్చి లక్ష్యము నుండి జారకుండ చేయు స్థైర్యము సాత్వికము. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ. అర్జున, సుఖాసక్తి వలన ఫలకాంక్షి అయి ధర్మార్థ కామములను త్రివర్గమునే జీవిత లక్ష్యముగా గ్రహించు స్థైర్యము రాజసము. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిః సా తామసీయత. దుర్బుద్ధియగువాడు ఏ స్థైర్యము వలన నిద్రను, భయమును, విచారమును, దుఃఖమును, మొత్తమును వీడడో అది
తామస స్థైర్యము. సుఖం త్రివిధానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తచ్చుకం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజ్యం. భరతశ్రేష్ఠ, ఇప్పుడు 3 విధములగు సుఖమును కూడా వివరింతుము వినుము. ఏది మొదట విషయము వలె కష్టమును, దుఃఖప్రథమనగు అభ్యాస బలము వలన దుఃఖము యొక్క పారమును చేరి అమృతమయమైన ఆనందముగా పరిణమించునో, ఏది నిర్మలమగు బుద్ధి ఎందే ఉత్పన్నమగును, అట్టి సుఖము సాత్వికమనబడును. విషయేంద్రియ సంయోగాద్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తచ్చుకం రాజసంస్మృతం. శ్రోత్రాది జ్ఞానేంద్రియములకు ఆయా విషయ వస్తువులతో సంయోగము కలిగినప్పుడు వెంటనే అమృతోపమామగు సుఖానుభూతి కలుగును. కానీ తుదకిది విషతుల్యముగా లేక దుఃఖప్రదముగా పరిణమించును. ఇట్టి సుఖము రాజసమనబడును. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోర్థం తత్తామసముదాహృతం. నిద్ర, సోమరితనము, పరాకు వీటి వలన పుట్టి ఆధ్యాంతములు యందు ఆత్మకు భ్రమకారణమగు సుఖము తామసమనబడును.